మరి గింత అధ్వానమా, గింత ఘోరమా? మనుషులకు కొంచెమన్నా మానవత్వం అసంటది ఉండదా? 2 నెలల పసికందు ఏం పాపం చేసింది? అసలు ఆ పాపకు కులం తెలుసా, మతం అంటే తెలుసా? అసలు ఏ కాలంలో ఉన్నాం, ఏ రాజ్యంలో ఉన్నాం? మాదే ప్రభుత్వం, మావోడే సీఎం అనుకుంటా నేను ఇంత పాపానికి తెగబడొచ్చునా? పోలీసులు ఏమన్నా తక్కువనా? పాపను చంపినోళ్ళను ఇప్పటిదాకా కమస్కం అరెస్టు చేయలేదంటే అసలు ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తాంది? పోలీసులు ఎవరి కింద డ్యూటీలు చేస్తాన్లు? అధ్వానం కునవాడెత్తు. కుమ్మెర జాతరలు ఏమైందో అందరికెరికే కదా. మల్లన్న దర్శనం కోసం పోయిన చంద్రకళ కుటుంబాన్ని జాతర నడిపించేటోళ్ళు అడ్డం పడ్డరు. తక్కువ జాతని గుడి లోపలికి పోనీయలేదట. అరే గట్లెట్లుంటది? దేవుని దర్శనం మేమెందుకు చేసుకోవద్దని చంద్రకళ కుటుంబం మరలబడ్డందుకు ఇక వీళ్ళ మీద కొట్లాటకు పోయిర్రు. ఈ కుటుంబాన్ని కొట్టిర్రు. తల్లి దగ్గర ఉన్న 2 నెలల పసిగుడ్డు మీద కూడా కనికరం చూయించలే దుర్మార్గులు. కాలుతోని తన్ని సంపిర్రు. ఏంది దశలు? ఇట్లా చేసినోళ్ళు అందరు కాంగ్రెస్ లీడర్లేనట. మధుసూదన్ రెడ్డి అనే లీడర్ కాలుతోని తంతనే ఆ పసిబిడ్డ పానం పోయిందని ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారు. మొత్తం 8 మంది ఈ ఘోరం చేసిర్రటనులా. వాళ్ళు ఏ పార్టీ అయితేంది, ఏ కులం అయితేంది, కులం తక్కువని గుడికి రానియకుండా చేసుడు, కొట్టుడు, సంపుడు. అసలు వాళ్ళు మనుషులేనా? వాళ్లకు ఎంత పెద్ద శిక్ష చేసినా తక్కువనే. కానీ నాగర్ కర్నూలు పోలీసుల కథ అలాగే ఉన్నది. పాపను చంపినోళ్లను, గుడికి పోనీయనోళ్లను ఇప్పటిదాకా అరెస్టు కూడా చేయలేదోళ్ళ. ఎన్ని ఫిర్యాదులు చేసినా, ఎంతమంది డిమాండ్లు చేసినా వాళ్ళను పోలీస్ టౌన్ కు కూడా పట్టుకపోలే. ఇంకా ఉల్టా ఈ చంద్రకళ కుటుంబం మీదనే కేసు కట్టిర్రట. ఇది ఇంటుంటేనే కోపం వస్తుందా అత్తలేదా? పాపం ఆ కుటుంబానికి ఇంకెట్లా అనిపించాలి? అసలు మన రాష్ట్రంలో పోలీసులు ఉన్నారా లేరా? వాళ్ళు జనం కోసం పనిచేస్తాన్లా? కాంగ్రెస్ లీడర్లు ఎట్లా చెప్తే గట్ల చేసేటందుకే కొలువుల్లో ఉన్నారా? అసలు మనం ఏ కాలంలో ఉన్నాం? అందుకే బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగింది. రజక, దళిత, బీసీ సంఘాలను, ప్రజా సంఘాల నాయకులను కలుపుకొని తెలంగాణ అంతటా ఆందోళనలు చేస్తాంది. ఆ దుర్మార్గులను అరెస్టు చేసి చంద్రకళ కుటుంబానికి న్యాయం చేయాలని రోడ్డెక్కిర్రు. ఇటు మన కేటీఆర్ సారు చంద్రకళ కుటుంబాన్ని ఆ ఊరోళ్లను కలుసుకున్నాడు. వాళ్లకు హిమ్మతిచ్చిండు. ₹1,00,000 ఇచ్చి ఇల్లు కూడా కట్టిస్తానని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చిండు. అసలు పాపను చంపినోళ్ళు సీఎం సారు సుట్టపోలేనట. అందుకే పోలీసులు వాళ్ళ మీద కేసు పెడతలేరట. కమస్కం ప్రభుత్వం తరపున ఆ కుటుంబానికి ధైర్యం అని ఇయ్యాలే కదా. నష్టపరిహారం అన్న ముట్ట చెప్పాలనా లేదా? ఇన్నొద్దులైనా సర్కారు నుంచి ఉలుకులేదు పలుకులేదు. ఒక్క కాంగ్రెస్ లీడర్ వీళ్ళతో మాట్లాడిందే లేదు. మరి గింత బండల్ లెక్క తయారైరేంది? నేను ఇక్కడ రాజకీయం మాట్లాడడానికో రాజకీయం చేయడానికో రాలేదు. నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నా, స్థానిక ఎంపీ గారిని కూడా కోరుతా ఉన్నా. హంతకుడు ఎవడైనా హంతకుడే. వాడు ఏ పార్టీ వాడైనా, ఏ పార్టీ వాడైనా వాడిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. 8 మంది ఈరోజు ఈ హంతకుల ముఠా కలిసి ఆ పాపను హత్య చేసింది. ఆ 8 మందిని జైల్లో పెట్టాలా? ఆ 8 మందిని ఖచ్చితంగా హత్యా నేరం కింద అరెస్ట్ చేయాలన్నదే మా ప్రధానమైన డిమాండ్. తర్వాత ఆ కుటుంబాన్ని తప్పకుండా సరే మేము పార్టీ పరంగా మేము ఆదుకుంటాం, ఆ ఇల్లు కట్టిస్తాం, అది పెద్ద సమస్య కాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాల. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా స్పందించి ఈ దుర్మార్గమైన అహంకారంతో, ఆధిపత్యంతో, అధికారం అండ చూసుకొని చెలరేగిపోయి ఆ పసిగుడ్డుని ఏదైతే హత్య చేసినారో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ₹1 కోటి నష్టపరిహారం ఖచ్చితంగా ఆ కుటుంబానికి అందించాలి. ఆ కుటుంబంలో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, గణేష్ గాని వాళ్ళ తమ్ముడు గాని వాళ్ళ చెల్లి అక్క గాని ఉంటే తప్పకుండా వారికి వెంటనే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఆ కుటుంబానికి అండగా నిలబడాలి. ఓ దిక్కేమో రేవంత్ సారు ఇది ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం, కంచెలు లేని ప్రభుత్వం అని స్పీచ్లు దంచుతా అంటాడు. ఇంకో దిక్కు ఇదే రేవంత్ సారు 2.5 ఏళ్ల పాలనలా గరీబోల బతుకులు గిట్ల అవుతున్నాయి. తక్కువ కులపోల మీద గింతగానం ఘోరాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కండ్ల ముందు కానొస్తున్నాయి. సర్కారు మాత్రం కండ్లు చెవును మూసుకునే ఉంటది.